అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 5 వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లోగా ప్రాజెక్టులోకి 77,442 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 5 వరద గేట్లు 10 ఫీట్లు గేట్లెత్తి అవుట్ఫ్లోగా 67,000 క్యూసెక్ల నీటిని దిగువనున్న గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా 3.495 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రస్తుత నీటి మట్టం 699 అడుగులు కాగా 2.21 టీఎంసీలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు కోరారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ పటేల్ అందిస్తారు. రాజ్ పటేల్. స్పందన, కడెం ప్రాజెక్టు కంప్లీట్ గా నిండిపోయి నిండు కుండలకు కనిపిస్తుంది. వాస్తవానికి అయితే కడెం ప్రాజెక్టు గత వారం రోజుల క్రితం వరకు కూడా పూర్తి స్థాయిలో ఎండిపోయే దశకు చేరుకుంది. గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటైతే కడెం ప్రాజెక్టు ఒకే రోజులో పూర్తిగా నిండిపోయి కడెం ప్రాజెక్టుకు ఉన్నటువంటి 18 గేట్లలో 16 గేట్లను కూడా లిఫ్ట్ చేసి 1,80,000 క్యూసెక్ల వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కడెంకు సడన్ గా 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా దాన్ని బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తూ 16 గేట్లను లిఫ్ట్ చేసి 1,85,000 క్యూసెక్ల అవుట్ఫ్లోను రిలీజ్ చేశారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి కెపాసిటీ 3.495 టీఎంసీల గాను ప్రస్తుతానికి కంప్లీట్ గా నిండిపోయి 3.485 టీఎంసీలకు పూర్తిగా ఇప్పుడు చేరుకుంది. కడెం లెవెల్ 700 ఫీట్ల గాను 699 ఫీట్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ స్టోరేజ్ అయినటువంటి పరిస్థితి కడెం ప్రాజెక్ట్ లో ఉంది. అయితే కడెం ప్రాజెక్టు నిండడం తోటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సంతోషపడుతున్నారు. కడెం ప్రాజెక్టు దిగువన దాదాపు 70,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. కడెం ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి కాలువల ద్వారా దాని దిగువన ఉన్నటువంటి ఇటు మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లాలోని దాదాపు 70,000 ఎకరాలకు ఆయకట్టు అందుతుంది. జన్నారము, మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి జన్నారము, అలానే లక్షట్పేట, దండేపల్లి మండలాలకు సంబంధించినటువంటి రైతాంగం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంత రైతాంగానికి కడెం నుంచి వస్తున్నటువంటి నీరే ఆధారము. కడెం ఆయకట్టు ద్వారా వచ్చేటువంటి సాగుతోటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలు కూడా పంటలు పండించుకుంటారు. కడెం ప్రాజెక్టు కంటే నిండకుంటే ఆ ఆయకట్టు ద్వారా, ఈ ఆయకట్టుకు ఆ కాలువల ద్వారా నీరు రాకుంటే పంటలు పండించుకోలేక ఖాళీగానే భూములు ఉంచుకునేటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పటికే కాస్త కాలం వెనుకైనప్పటికీ కూడా సంతోషపడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ లెవెల్ వల్ల ఈ వానాకాలం కానీ రాబోయే యాసింగ్ గాని కూడా పూర్తి స్థాయిలో వాటర్ ఉపయోగపడుతుందని కూడా రైతాంగం అంటున్నారు. ఇక ఎగువ నుంచి ప్రస్తుతానికైతే కడెం ప్రాజెక్టుకి దాదాపు 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో వరద గేట్లను కూడా లిఫ్ట్ చేసి 65,000 క్యూసెక్ల వాటర్ ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు కూడా అంటే గంటకు కూడా ఈ యొక్క మన స్టాటిస్టిక్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. స్పందన ఎందుకంటే ఎగువ నుంచి ఒకవేళ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే, ఇన్ఫ్లో ఎక్కువగా ఉంటే మరిన్ని గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఇన్ఫ్లో తగ్గిపోతే గేట్లను క్లోజ్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ 1 year కి కూడా దీన్ని ఎవ్రీ 1 hour కు కూడా దీన్ని సమీక్షిస్తున్నారు. ఎవ్రీ 1 hour బేసిక్ ఆధారంగా ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ఫ్లోను రిలీజ్ చేస్తూ గేట్ల సంఖ్యను పెంచడమా లేకుంటే గేట్ల సంఖ్యను తగ్గించడమా, ఎత్తిన గేట్ల మీటర్లను కూడా తగ్గించడమా లేకుంటే మీటర్లను పెంచడం అనేది కూడా ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండి కూడా అక్కడ అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ కడెం ప్రాజెక్టు నిండినటువంటి పరిస్థితులలో ఈ రోజు మంత్రులు కూడా కడెం ప్రాజెక్ట్ ని విజిట్ చేయడానికి వస్తున్నారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు దుద్దిల శ్రీధర్ బాబు మరో మంత్రి, అలానే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, వీరు ముగ్గురు కలిసి కూడా
నిర్మల్ కు వచ్చి అక్కడి నుంచి కడెం ప్రాజెక్ట్ ని ఈ రోజు మధ్యాహ్నము 1:30-2 గంటల ప్రాంతంలో విజిట్ చేయనున్నారు. కడెం ప్రాజెక్టు లెవెల్ ఏ విధంగా ఉంది, ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి, కడెం ప్రాజెక్టు సేఫ్టీ ఎంత, ఎందుకంటే ప్రధానంగా కడెం ప్రాజెక్టు నిండుతుంది అంటేనే ఒక రకమైనటువంటి భయం పట్టుకుంటుంది. ఎందుకంటే గతంలో ఒక 3-4 సంవత్సరాల క్రితం 2 సార్లు కూడా ఆల్మోస్ట్ కడెం ప్రాజెక్టు గేట్ ఒకటి మొరాయించి పూర్తి స్థాయిలో కట్టపై నుంచి గేట్లపై నుంచి కూడా వాటర్ లేని పరిస్థితులలో కడెం ప్రాజెక్టు తెగిపోతుందనేటువంటి విపరీతమైనటువంటి భయం అప్పుడు నెలకొంది. కానీ తర్వాత ఇన్ఫ్లో తగ్గిపోవడము, మొరాయించినటువంటి గేటు లిఫ్ట్ కావడంతో వరద అంతా వాటర్ అంతా దిగువకు వెళ్లిపోయే ప్రాజెక్టు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఇంక మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కడెం ప్రాజెక్టు సేఫ్టీ ఏంటి, గేట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, క్యాచ్మెంట్ ఏరియా పరిస్థితి నుంచి వస్తున్న వరదను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు అనే విషయాలపై పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి మంత్రుల బృందం కూడా ఈ రోజు కడెం ప్రాజెక్టు కి మధ్యాహ్నం తర్వాత రానుంది. కడెం ప్రాజెక్టు విజిట్ చేసిన అనంతరము ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా విజిట్ చేయనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు ను విజిట్ చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి గోలివాడ పంప్ హౌస్ ను కూడా సందర్శించనున్నారు. సో కడెం ప్రాజెక్టు అనంతరం ఎల్లంపల్లికి వస్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మెయిన్ గా ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు కూడా నిండిపోయి ఉంది ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఇప్పటికీ గత 4 రోజుల నుంచి కూడా గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి మేడారం, నంది మేడారం పంప్ హౌస్ నుంచి గాయత్రి పంప్ హౌస్ పంపించి అక్కడి నుంచి రాజరాజేశ్వరం విట్ మ్యానర్ పంపిస్తున్నారు. విట్ మ్యానర్ కు గోదావరి జలాల తరలింపు జరుగుతుంది. రోజుకు 15,500 క్యూసెక్ల వాటర్ వెళ్తుంది. సో ఈ 4-5 రోజులలో 3 టీఎంసీల వాటర్ ని విట్ మ్యానర్ కు గోదావరి జలాలను తరలించారు. ఇలాంటి పరిస్థితులలో ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి స్టోరేజ్ ఎంత, ఇంకా ఎన్ని వాటర్ల ఎన్ని టీఎంసీల నీటిని అక్కడికి తరలించాల్సి ఉంటుంది, పూర్తి స్థాయిలో ఇక్కడనే సమీక్ష చేయనున్నారు. ఎందుకంటే గోదావరి నది ప్రవాహం ప్రారంభమైంది. ఇప్పుడు మెయిన్ ఎల్లంపల్లి ప్రాజెక్టే పూర్తిగా నిండిపోయింది. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ లో కూడా పూర్తి స్థాయిలో వాటర్ లేదు. ఎస్ఆర్ఎస్పీ ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 20 టీఎంసీలకు 19 టీఎంసీలు స్టోర్ చేసినటువంటి వాటర్ ని ఇక్కడి అవసరాలకు ఏ విధంగా, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఏ విధంగా, మిగతా ప్రాజెక్టులకు పంపింగ్ చేయడానికి ఏ విధంగా అనే విషయాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మంత్రుల బృందం కూడా సమీక్ష చేసే అవకాశం ఉంది. దీనికోసము ఈ జిల్లాల అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు స్పందన. ఎందుకంటే కడెం ప్రాజెక్టే మెయిన్ ప్రాజెక్ట్. ఎందుకంటే కడెం ను నిండితే ఆల్మోస్ట్ ఎల్లంపల్లి నిండుతుంది. కడెం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేస్తే ఆ నీరంతా కూడా గోదావరి నదిలోకి వస్తుంది. సో గోదావరి నదిలోకి వచ్చిన వాటర్ ఎల్లంపల్లిలోకి వస్తుంది కాబట్టి కడెం, ఎల్లంపల్లి ఈ 2 ప్రాజెక్టుల మీద కూడా ఈ రోజు మంత్రుల బృందం కూడా రివ్యూ చేయనుంది. దీనికోసం అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.